Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain the 8th question in 7.1 exercise of coordinate geometry. Name the type of quadrilateral formed. Give reasons for your answer. ఇచ్చిన వర్టిసెస్ తోటి ఏ క్వాడ్రిలేటరల్ ఫామ్ అవుతుంది, దానికి మనం ఏం చెప్తున్నాం? గివ్ యువర్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. నీ ఆన్సర్కి రీజన్స్ చెప్పండి. ఇది క్వశ్చన్. అంటే 4 వర్టిసెస్ ఇచ్చారు. 4 వర్టిసెస్ ఇచ్చారు కాబట్టి గ్యారంటీగా ఇది క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్ అంటే 4 వర్టిసెస్ ఉండాలి, అంటే 4 సైడ్స్ ఉండాలి. గ్యారంటీగా 4 సైడ్స్ ఉంటాయి. ఈ డయాగ్రాము పేరేంటి, ఈ క్వాడ్రిలేటరల్ పేరేంటి అని అడుగుతున్నాడు. నువ్వు ఆ పేరు చెప్పడానికి గల కారణాలు, రీజన్స్ ఏంటి? ఇది క్వశ్చన్. ఓకేనా? దీనికి మనం ట్రై చేద్దాం ఆన్సర్ చేయడానికి. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ బేసిక్స్లో చెప్పున్నాను, పాలినామియల్స్ బేసిక్స్లో. క్వాడ్రిలేటర్లో టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ప్యారలలోగ్రామ్ అంటారు, సెకండ్ వన్ రాంబస్ అంటారు, థర్డ్ రెక్టాంగిల్, ఫోర్త్ స్క్వేర్. ఈ 4 ఇంపార్టెంట్. క్వాడ్రిలేటర్లో ముఖ్యంగా 4 రకాలు ఉంటాయి. ట్రెపీజియం కూడా ఉంది. ఇప్పుడు ఈ క్వశ్చన్స్లో ట్రెపీజియం పెద్దగా రాదు, వస్తున్నాం చూద్దాం. అంటే ఫస్ట్ టైప్ ఆల్రెడీ టోల్డ్ ఏంటంటే ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ అని ఎప్పుడు అంటాము? ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ప్యారలలోగ్రామ్. ఓకేనా? మరి ప్యారలలోగ్రామ్ నుంచి వచ్చిందే రెక్టాంగిల్. రెక్టాంగిల్ అని ఎప్పుడు అంటాము? ఆపోజిట్ సైడ్స్తో పాటు డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉంటే దాన్ని రెక్టాంగిల్ అంటారు. డయాగ్నల్ అంటే తెలుసు మీకు, ఆపోజిట్ వర్టెక్స్ జాయిన్ చేస్తే వచ్చేదాన్ని డయాగ్నల్ అంటారు. డయాగ్నల్ అంటే అర్థం ABCD నేమ్స్ ఇట్లా పెట్టాము. ఇలా ఆపోజిట్ వర్టెక్స్, ఇది దీనికి ఏకి ఆపోజిట్ C, Bకి ఆపోజిట్ D, ఇలా జాయిన్ చేస్తే వచ్చే వీటిని ACBDలను డయాగ్నల్స్ అంటారు. ABBCCDDA సైడ్స్. ఆపోజిట్ సైడ్స్ అంటే అర్థం ఏంటి? ఏబికి ఆపోజిట్ CD, అదేవిధంగా బీసీకి ఆపోజిట్ DA. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఆ డయాగ్రామ్ని, ఆ క్వాడ్రిలేటరల్ని ప్యారలలోగ్రామ్ అంటారు. ఈ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్తో పాటు డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉంటే, అంటే ఇవన్నీ ఈ ఆపోజిట్లో ఈక్వల్గా ఉండాలి, ఇది కూడా ఆపోజిట్స్ ఈక్వల్గా ఉండాలి, డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. అట్లా ఈక్వల్గా ఉంటే దాన్ని రెక్టాంగిల్ అంటారు. సో ప్యారలలోగ్రామ్ రెక్టాంగిల్ ఇంచుమించు ఒకటే, ఒక పాయింట్ ఎక్స్ట్రా. ఏంటో ఒక పాయింట్ ఎక్స్ట్రా? డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్ రాంబస్. రాంబస్ అంటే అర్థం ఏంటంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే రాంబస్. ఇక్కడ డయాగ్నల్తో పని లేదు, అర్థమవుతుందా? ప్యారలలోగ్రామ్కి రాంబస్కి డయాగ్నల్స్తో అవసరం లేదు. ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దట్ ఈజ్ కాల్డ్ ప్యారలలోగ్రామ్. రాంబస్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే అట్ ఈజ్ కాల్డ్ రాంబస్. డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉంటే ఎక్కడ? ప్యారలలోగ్రామ్లో, దాన్ని రెక్టాంగిల్ అంటారు. ఇక్కడ రాంబస్లో ఈ డయాగ్రామ్లో అంటే ఆల్ సైడ్స్తో పాటు డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉంటే దాన్ని స్క్వేర్ అంటారు. ఈ 4 టైప్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ప్యారలలోగ్రామ్ కావాలి అంటే దీని డెఫినేషన్ ఏంటి? ఇది ఒక థియరీ కింద రాసుకుందాం. సరే, ఫస్ట్ అది చేద్దాము. టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. ఫస్ట్ వన్ ప్యారలలోగ్రామ్. ABCD. ఈ డయాగ్రామ్ పేరేంటి? ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ ప్రూవ్ చేయాలి అంటే ఏంటి? కండిషన్స్ ఏంటి? ఆపోజిట్ సైడ్స్ షుడ్ బి ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ప్యారలలోగ్రామ్ అంటారు. దట్స్ ఆల్. ఓకేనా? నెక్స్ట్
మామూలుగా మీకు అర్థం కావటం కోసంగా చెప్తున్నా. ఇక్కడైతే ఈ పాయింట్ చాలు. ప్యారలలోగ్రామ్ అంటే అర్థం ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటే చాలు. ఈ సైడ్కి ఈ సైడ్ ప్యారలల్గా ఉండాలి, ఈ సైడ్కి ఈ సైడ్ ప్యారలల్గా ఉండాలి, అప్పుడు దాన్ని ప్యారలలోగ్రామ్ అంటారు. యాక్చువల్ డెఫినేషన్ ఇది, ఇప్పుడు చెప్పింది డెఫినేషన్. మరి ఇది ఎందుకు చెప్పాను అంటే, ఏది ఈ పాయింట్ ఆపోజిట్ షుడ్ బి ఈక్వల్ అని ఎందుకు చెప్పాను అంటే, ఎప్పుడైతే ఇవి ప్యారలల్గా ఉన్నాయో ఈ వాల్యూ ఈక్వల్గా ఉండి తీరుతుంది. ఎప్పుడైతే ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయో ఈ వాల్యూ ఈక్వల్గా ఉండి తీరుతుంది. కాబట్టి ఆ కండిషన్ మనం ప్రూవ్ చేస్తే మనకి ఈ క్వశ్చన్ ఆగిపోతుంది అనమాట. సో ప్యారలలోగ్రామ్ అంటే డెఫినేషన్ ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉండాలి. ఎప్పుడైతే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉన్నాయో దోస్ వాల్యూస్ మస్ట్ బి ఈక్వల్. అది గ్యారంటీగా ఈక్వల్గా ఉండి తీరుతాయి. సో దిస్ ఈజ్ ప్యారలలోగ్రామ్. ఇప్పుడు నెక్స్ట్ రాంబస్ అంటే అర్థము ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. ABCD ఇలా నేమ్ పెట్టాను. రాంబస్ డెఫినిషన్ ఆల్ సైడ్స్ షుడ్ బి ఈక్వల్. అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలి, దాన్ని రాంబస్ అంటారు. ఇక్కడ రాంబస్లో డయాగ్నల్స్ ఇన్ రాంబస్ ఈ ఒక్క పాయింట్ ప్రూవ్ చేస్తే చాలు. ఇక్కడ కూడా ఈ ఒక్క పాయింట్ ప్రూవ్ చేస్తే చాలు. మీకు ఎక్స్ట్రా డేటా ఇస్తున్నాను ఎందుకంటే బిట్స్లో ఉపయోగపడుతుందేమో అని. ఇన్ రాంబస్ డయాగ్నల్స్ bisect each other and angle between diagonals is 90 degrees. అంటే రెండు డయాగనల్స్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. అంటే 90 degrees ఉంటుంది. ఇక్కడ 90, ఇక్కడ 90, ఇక్కడ 90, టోటల్ 490 is 360. కాబట్టి కంప్లీట్ యాంగిల్ 360 అనమాట. సో డయాగనల్స్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. అట్ ది సేమ్ టైం బైసెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగనల్ ఉంది, ఈ డయాగనల్ ఎట్లా ఉంది, ఈ టోటల్ వాల్యూ 8 అనుకుందాం, ఈ టోటల్ వాల్యూ 10 అనుకుందాం. అంటే ఈ డయాగనల్ వాల్యూ ఇటు 4 పార్ట్స్ ఉంటుంది, ఇటు 4 పార్ట్స్ ఉంటుంది. అంటే ఈ డయాగనల్ ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఇదే విధంగా ఇది 10 కాబట్టి ఈ వర్టికల్ డయాగనల్ దీన్ని ఇటు 5గా డివైడ్ చేస్తుంది. అంటే ఈక్వల్గా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే దాన్ని బైసెక్ట్ అనే పేరు వాడతారు. బైసెక్ట్ అంటే మీనింగు ఈక్వల్గా 2 పార్ట్స్గా డివైడ్ చేయటం, బైసెక్టింగ్ ఈచ్ అదర్. ఈ డయాగ్నల్ డివైడ్ చేస్తే ఈ డయాగ్నల్ ఆ డయాగ్నల్ డివైడ్ చేస్తుంది. ఈచ్ అదర్ ఒకదానికొకటి ఈక్వల్గా డివైడ్ చేసుకుంటాయి. బైసెక్ట్ అంటే మీనింగ్. అండ్ ది యాంగిల్ బిట్వీన్ దెమ్ 90 degrees. వాటి మధ్య యాంగిల్ 90 degrees ఉంటుంది. ఇది రెండో పాయింట్. ఓకేనా? సో మూడోది ఇంకొకటి ఏరియా ఆఫ్ రాంబస్కి ఫార్ములా కూడా ఉంది. ఏరియా ఆఫ్ రాంబస్ that is equal to half into d1 into d2, ఫస్ట్ డయాగ్నల్ ఇంటూ సెకండ్ డయాగ్నల్. అంటే ఏసీ ఇంటూ బీడీ. అంటే ఏ నుంచి సికి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ వాల్యూ వేయాలి, బి నుంచి డీకి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ వాల్యూ వేయాలి. ఇదేమో ఫస్ట్ డయాగ్నల్ అనుకుంటే ఇది సెకండ్ డయాగ్నల్. మల్టిప్లై చేసి బై 2 చేస్తే వచ్చేది ఏరియా ఆఫ్ రాంబస్. సో రాంబస్ పరంగా ఇవి. నెక్స్ట్ థర్డ్ వన్ రెక్టాంగిల్ అంటే ఇది డయాగ్రామ్ ABCD. రెక్టాంగిల్ అంటే పేపర్ 2 dimensions అనమాట. సో ఇది లెంత్ అంటారు, ఇది బ్రెడ్త్ అంటారు. ఇది డయాగ్నల్, ఇది ఇంకో డయాగ్నల్. మరి రెక్టాంగిల్కి ప్యారలలోగ్రామ్కి రెండు సేమ్. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే
చిన్న వేరియేషన్. ఆ చిన్న వేరియేషన్ ఏంటి, ఇక్కడ యాంగిల్ 90 ఉండదు, ఇక్కడ 90 ఉండి తీరుతుంది. ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్, ఈ సైడ్స్ మధ్య అడ్జసెంట్ యాంగిల్ 90 ఉంటుంది. ఎప్పుడైతే ఇది 90 ఉందో ఈ డయాగనల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఎప్పుడైతే యాంగిల్స్ 90 ఉంటుందో ఈ డయాగనల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ డయాగనల్ వాల్యూ 15 ఉందనుకోండి, ఈ డయాగనల్ కూడా 15 ఉంటుంది. అంటే ప్యారలలోగ్రామ్కి ఎక్స్ట్రా పాయింట్ ఏంటి, రెక్టాంగిల్ చెప్పాలి అంటే డయాగనల్ షుడ్ బి ఈక్వల్. సో రెక్టాంగిల్కి డెఫినేషన్ ఏంటి, రెక్టాంగిల్కి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండ్ డయాగనల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. డయాగనల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి రెక్టాంగిల్కి. మరి ఈ రెండింటికి నేను డయాగనల్స్ ఈక్వల్ అన్నమాట చెప్పాల, ఇక్కడే చెప్పాం. సో రెక్టాంగిల్ ఎట్లా వచ్చింది, ప్యారలలోగ్రామ్ కొంచెం మాడిఫై చేస్తే వచ్చింది. ఓకేనా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఫోర్త్ వన్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటంటే రాంబస్ని కొంచెం మాడిఫై చేస్తే వచ్చింది. రాంబస్ని మాడిఫై చేస్తే వచ్చిందంటే అర్థము ఈ డయాగ్రామ్ అనుకోవచ్చు, ABCD. ఇక్కడ డయాగ్రామ్స్ ఇవి. ఇక్కడ యాంగిల్ 90 degrees ఉంటే అది స్క్వేర్. రాంబస్లో ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్ 90 ఉండాలని రూల్ లేదు, ఇక్కడ 90 ఉంటే ఆ స్క్వేర్. మరి ప్యారలలోగ్రామ్కి రెక్టాంగిల్కి తేడా చూసుకోండి. ఇక్కడ యాంగిల్ 90 ఉండాల్సిన నెసెసిటీ లేదు, ఉంటే ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి పాయింట్. ఉంటే ఉండొచ్చు, ఉండాలని రూల్ అయితే లేదు. 90 ఉండాల్సిన రూల్ లేదు ఎక్కడ ప్యారలలోగ్రామ్లో. అదే రెక్టాంగిల్లో రాగానే 90 ఉండాలన్న రూల్ ఉంది. ది యాంగిల్ షుడ్ బి 90 degrees, ది అడ్జసెంట్ యాంగిల్ షుడ్ బి 90 degrees. ఎప్పుడైతే ఇక్కడ 90 degrees ఉందో ఈ డయాగనల్స్ ఈక్వల్గా ఉంటాయి. 90 degrees ఉంది కాబట్టి డయాగనల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా. అదేవిధంగా స్క్వేర్ కూడా అదే పరిస్థితి. ఎప్పుడైతే ఇక్కడ 90 ఉందో డయాగనల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో స్క్వేర్ ప్రూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఆల్ సైడ్స్ షుడ్ బి ఈక్వల్. ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండి తీరాలి. అండ్ డయాగనల్స్ ఆల్సో ఈక్వల్. డయాగనల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. మరి స్క్వేర్ ఏరియా ఫార్ములా ఏంటి అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్. ఒకవేళ పెరిమీటర్ కావాలంటే 4 sides యాడ్ చేయటం. ఇవన్నీ ఇక్కడ అక్కర్లేదు, మీకు పాయింట్స్ చెప్తే బాగుంటుంది కదా అని చెప్తున్నాను. ఓకేనా. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ట్రెపీజియం అనే పాయింట్ ఇంకోటి ఉంది. ట్రెపీజియం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలని చెప్పాం. రాంబస్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలని చెప్పాం. ట్రెపీజియంలో ఒక్క పెయిర్ ఈక్వల్గా ఉంటే చాలు. అంటే డయాగ్రాము ఈ విధంగా వస్తుంది. ఈ డయాగ్రామ్ చూడండి, ఈ సైడ్ ప్యారలల్. అంటే ఈక్వల్ కాదు, ప్యారలల్గా ఉండాలి. రాంగ్ చెప్పాను మీకు. ట్రెపీజియంలో ఒక పెయిర్, ఒక జత ప్యారలల్గా ఉంటే దాన్ని ట్రెపీజియం అంటారు. అర్థమైంది. 1 pair ఇది ప్యారలల్గా ఉండాలి రూల్ లేదు. ఇది ప్యారలల్, ఒక సైడే ప్యారలల్గా ఉంది, రెండో సైడ్ కూడా ప్యారలల్గా ఉంటే అప్పుడు వాల్యూస్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ వాల్యూస్ ఈక్వల్గా ఉండాలన్న రూల్ లేదు, ప్యారలల్ అంతే. ఇది ట్రెపీజియం. దీని మీద ఇప్పుడు ప్రజెంట్ క్వశ్చన్స్ రావు, వేరే ఇంకో చాప్టర్లో రావచ్చు. కానీ ట్రెపీజియం అంటే ఏంటో చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇన్ ట్రెపీజియం one pair is parallel. ఒక పేర్ ప్యారలల్గా ఉంటే చాలు, అది ట్రెపీజియం అంటారు. సో ఇవి
ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఇంచుమించు 4 మార్క్స్కి వస్తుంది అనమాట. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మోడల్. ఈ మోడల్ జాగ్రత్త మీరు ఫాలో చేసుకోండి, మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ వన్ ఇంకోసారి ఫైనల్గా రిపీట్ చేస్తాను. ఫస్ట్ వన్ ప్యారలలోగ్రామ్ రాశాను. ప్యారలలోగ్రామ్ని ప్రూవ్ చేయాలంటే ఆల్ సైడ్స్ కట్టండి, ఈక్వల్గా ఉంటే అది ప్యారలలోగ్రామ్. అర్థమైందా? నెక్స్ట్ ఆల్ సైడ్స్ కట్టండి, ఈక్వల్గా ఉంటే అది రాంబస్. ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటే ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్లో ఆల్ సైడ్స్ మనం కట్టాలి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే అది ప్యారలలోగ్రామ్. అదే రాంబస్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. అదే రెక్టాంగిల్ వచ్చేటప్పటికల్లా ఇది ఒకటే. రెక్టాంగిల్కి ప్యారలలోగ్రామ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డయాగ్నల్స్ కూడా మనం కనుక్కోవాలి. రెక్టాంగిల్ అని ప్రూవ్ చేయాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ డయాగ్నల్స్ ఆల్సో. సో డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఎందులో? రెక్టాంగిల్లో. అదే స్క్వేర్ దగ్గర రాగానే కూడా సేమ్ సిచ్యువేషన్. రాంబస్ స్క్వేర్ ఒకటే, డయాగ్నల్ కూడా ఈక్వల్గా ఉంటే చాలు, ఎక్స్ట్రా పాయింట్. ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి అండ్ డయాగ్నల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ ఇన్ స్క్వేర్. మరి ట్రెపీజియం అంటే అర్థము ఆపోజిట్ సైడ్స్ ఒక పెయిర్, ఒక జత ప్యారలల్గా ఉంటే చాలు, దాన్ని ట్రెపీజియం అంటారు. సో ఇవి డయాగ్రామ్స్. రాంబస్లో మీకు ఎక్స్ట్రా 2 పాయింట్లు చెప్పాను. ఏరియా ఆఫ్ రాంబస్ హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2 అని. రాంబస్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అండ్ ది యాంగిల్ బిట్వీన్ డెమ్ 90 degrees అని చెప్పాను. ఇవన్నీ ఎక్స్ట్రా పాయింట్స్. సో ఇవి జాగ్రత్తగా ఈ ఐడియా బేస్ చేసుకుంటే మీ ఇప్పుడు ఈ 8th క్వశ్చన్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 8thలో 3 సబ్ డివిజన్స్, ఇది 1 రాశాను. ఆ 3 ఇదే కాన్సెప్ట్తో ఉన్నది. ఓకేనా? మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వచ్చు. కాబట్టి బేసిక్ నాలెడ్జ్ జాగ్రత్తగా వినండి, సబ్జెక్ట్ బాగా డెవలప్ చేసుకోండి. అండ్ డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ఓకేనా? లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.